రాజమహేంద్రవరంలో టీవీ5 మరియు హిందూ ధర్మం ఛానల్ ఆధ్వర్యంలో కార్తీక మాస సందర్భంగా శివ పార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా మన రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాలలో జరుపుతున్నారు. మన రాజమహేంద్రవరంలో పుష్కర ఘాట్ దగ్గర టీవీ5 ఎండి మరియు హిందూ ధర్మం ఛానల్ ఎండి రథయాత్ర ఉత్సవంతో గోదావరి మాతకు నిత్య హారతులు ఇచ్చి అక్కడి నుండి రథయాత్రతో మన పుష్కర ఘాట్ నుండి ఆర్ట్స్ కళాశాల వరకు కూడా అంగరంగ వైభవంగా భారీ యాత్రలతో ర్యాలీలు కూడా చేయడం జరుగుతుంది. మరొక కొంతసేపట్లో మన ఆర్ట్స్ కళాశాలలో జరుగుతున్నటువంటి శివ పార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. గత 11 సంవత్సరాల నుండి కూడా ఆర్ట్స్ కళాశాల వద్ద శివనామ స్వరాలతో భారీ ఎత్తున భక్తుల ఆధ్వర్యంలో శివనామ స్వరాన్ని వినిపిస్తూ ఆ యొక్క శివ పార్వతుల కళ్యాణాన్ని భక్తులందరికీ కూడా దర్శనం కల్పించే విధంగా టీవీ5 మరియు హిందూ ధర్మం ఛానల్ కల్పిస్తుంది. చూస్తూ ఉండండి లైవ్ ఏపీఎన్ ప్రైమ్ న్యూస్. అందరూ కూర్చోండి. మీకు తెలుసో లేదో శోభాయాత్ర ఇప్పుడే మొదలైంది. మా టీవీ5 ఎండి గారు రవీంద్రనాథ్ గారు ఇప్పుడే స్వామివారి రథానికి చక్కగా శాస్త్రబద్ధంగా స్వామివారికి సంబంధించినటువంటి అన్ని ఆధ్యాత్మిక క్రతువుల్ని పూర్తి చేసుకొని శోభాయాత్ర అమ్మతో కలిసి స్వామివారు రాజమహేంద్రవరం అంతా కూడా చుట్టి కళ్యాణ వేదిక వద్దకు రాబోతున్నారు.
అరే వరుణదేవుడు అనుకున్నాడంట, నేను కళ్యాణ వేదిక దగ్గర మాత్రమే శుద్ధి చేస్తే ఎలా, స్వామివారు రాజమహేంద్రవరం మొత్తం కూడా చేయమన్నారు అని చెప్పి అక్కడ కూడా ఈ చిరు జల్లుల్ని కురిపిస్తున్నారట. మరి మనం సహకరించాలి కదండి. ఆ వానదేవుడే స్వామివారి కోసం ఇలా చక్కని పుష్పాక్షతల్ని, వరుణ అక్షతల్ని ఇక్కడ కురిపిస్తూ ఉన్నప్పుడు మనమందరం కూడా సహకరించాలి కదా. ఓం నమ శివాయ అంటూ నామస్మరణ చేసుకోండి. అంత పెద్దగా ఆయన ప్రభావాన్ని చూపించకుండా మామూలుగా శుద్ధి చేసి వెళ్ళిపోతారు. ఇవన్నీ దైవ కార్యాలు ఇలాగే ఉంటాయండి. మనకు అంతు పడుతున్నటువంటి విశేషమైన ఆధ్యాత్మిక కోణాలు ఉంటాయి. ఎంత శాస్త్రబద్ధంగా నిన్న సాయంత్రం నుంచి మొదలు పెడితే గోదారమ్మ దగ్గర స్వామివారికి సంబంధించి తిరుమంజనోత్సవం ఉదయం ఇంతమంది ఋత్వికులతో పండితులతో చక్కగా హోమాది క్రతువులు, ఆ తర్వాత విశేషంగా ఇప్పుడు శోభాయాత్ర. ఇంకాసేపట్లో ముద్దులు ఇద్దరు ఆది దంపతులు వేదిక దగ్గరకు వచ్చి కళ్యాణం వారి కళ్యాణాన్ని, అమ్మా నాన్నల కళ్యాణాన్ని మనం కళ్ళారా చూసేకన్నా ముందు 3,00,00,000 మంది దేవతలకు తెలియదా. అందుకేనండి స్వామివారు ఇంత చక్కని చిరు జల్లులతో రాజమహేంద్రవరం మొత్తం కూడా పునీతం చేసేశారు. అవునా కాదా? అవునా కాదా? అది అది తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాలలో ఈ రోజు 29వ తారీఖు నవంబర్ అనగా TV5 మరియు హిందూ ధర్మం ఛానల్స్ ఆధ్వర్యంలో మన రాజమహేంద్రవరం గవర్నమెంట్ ఆర్ట్స్ కళాశాలలో శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుపుతున్నారు. మరొక సేపట్లో TV5 మరియు హిందూ ధర్మం ఛానల్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్తీక మాసం శివపార్వతుల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నారు. ఇక్కడ చూస్తున్నట్లయితే మరి కొద్ది సేపట్లో కూడా భారీ జనంతో అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవాలు జరుపుతున్నారు. ఇదంతా కూడా మన ఒక ఏపీఎన్ ప్రైమ్ న్యూస్ నుంచి మీకు స్పెషల్ లైవ్ ని చూపించబోతున్నాం. అదే విధంగా TV5 ఎండి గారు, హిందూ ధర్మ ఎండి గారు వీళ్ళిద్దరూ కూడా మన రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ దగ్గర లైవ్ లో ఉన్నారండి. అక్కడ నిత్య హారతులు ఇస్తున్నారు. అక్కడ నుంచి యాత్రతో రథయాత్రతో కూడా అక్కడ నుండి ఇక్కడికి ఆర్ట్స్ కళాశాల వరకు కూడా ఆ యాత్ర ద్వారా వచ్చి ఇక్కడ అంగరంగ వైభవంగా కళ్యాణాలు కూడా జరుపుతున్నారు. ఇక్కడ చూస్తున్నట్లయితే వాన జల్లులు కూడా పడుతున్నాయండి, చిన్న చిన్న చినుకులు. ఇదంతా కూడా శివనామ స్మరణలతో, శివుడు ఆదేశాలతో కూడా వాన జల్లులు పడుతున్నాయి. అదే విధంగా చూస్తున్నట్లయితే ఎంత అంగరంగ వైభవంగా చూస్తున్నారు అనేది మన ఏపీఎన్ ప్రైమ్ నుంచి మీరు చూస్తూ ఉండండి లైవ్. ఇట్లు కెమెరామెన్ విజయ్తో మీ మణికంఠ.